బంజాడ వసంత్ బాబు గారికి అప్పగిస్తున్నాను. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతలు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. దేవుడి వాక్యం దీవించును కాక. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ ప్రభువా, మీకు వందనములు. ఈ మాటలు దీవించి విశ్వాసముకు ఇక్కడ కూర్చుండగలిగిన ప్రతి హృదయానికి బోధించి మహిమ ప్రభావాలు పూర్తిగా మీరు పొందమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు చివరి దినములో అనగా బూరల శ్రమలు భూప్రపంచంలో ప్రారంభమయ్యేటప్పుడు జరుగుతున్నటువంటి ఓ సంఘటనను గురించి 13వ వాక్యంలో మనం చదువుకున్నాం. ఆ చదవబడినటువంటి భాగములు మీరు గమనించినట్లయితే, వచ్చుచున్నటువంటి ఆ పక్షిరాజు ముమ్మారు ప్రజలను చూచి, భూ ప్రజలను చూచి ముమ్మారు ఇలాగూ కేక వేయటను మనం గమనిస్తున్నాం. ముమ్మారు కేక వేసినటువంటి కేక ఏమని కేక వేస్తుందంటే, అయ్యో 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 అనేటువంటి కేకను వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత భూప్రపంచం పైన ప్రారంభమయ్యేటప్పుడు ఈ పక్షిరాజు వలె వచ్చినటువంటి దూత భూ ప్రజలకు సంభవించనయ్యున్నటువంటి దుస్థితిని, దుర్గతిని తలంచుకుంటూ కేక వేస్తున్నారు. అయ్యో 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 అని. సహజంగా ఒక వ్యక్తి ఎప్పుడు అయ్యో అంటారంటే, కడుపు దొరక్కపోయినప్పుడు, సంభవించకూడనది సంభవించినప్పుడు, జరగకూడనది జరిగిపోయినప్పుడు, సహించలేనిది సంభవించినప్పుడు మనుషులమైనటువంటి మనము సహజంగా ఏమంటామంటే అయ్యో అని చెప్పి కడుపు గుండెను బాదుకొనుట ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఈ అయ్యో 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 అని చెప్పబడుతున్నటువంటి ఈ భయంకరమైన స్వరము ఎవరి కోసము అని అడిగితే భూ ప్రజల కోసము అని వేదవాక్యంలో రాయబడ్డది. అలాగైతే భూ ప్రజల అందరికీ ఈ యొక్క అయ్యో చెప్పబడుతుందా? భూ ప్రజల అందరిని గురించి ఈ అయ్యో మాట్లాడబడుతుందా? ఈ అయ్యో అనబడినటువంటి మాట ఎవరిని గురించి అని మాత్రం మనం పరిశీలిస్తే ఈ అయ్యో అందరికీ సంబంధించిన అయ్యో కాదు. ఈ అయ్యోని మీరు చూసినప్పుడు వేద గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. భూ ప్రజలందరూ అనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి అయ్యో 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 అని రేపటి దినమందు అక్కడ ఆకాశంలో ప్రతిధ్వనించబోవటం లేదండి. అయితే ఎవరిని గురించి రాబోయేటువంటి ఆ శ్రమ కాలములో అయ్యో 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 అని పరలోకము కడుపు కొట్టుకోబోతుందో, పరలోకము దుఃఖించబోతుందో తెలుసా? ఈ లోకములో అయ్యో అయ్యో అని యేసు ప్రభు వారు కొందరిని గురించి అన్నారండి. ఆ అయ్యో అయ్యో అని ఎవరెవరిని గురించి యేసు ప్రభు వారు అన్నారు వారిని కాస్త పరీక్షించామంటే రేపు అట్టి వారికి అక్కడ అయ్యో అనే మాట యేసు ప్రభు వారు ఎవరిని గురించి అన్నాడో వారిని కాస్త పరిశీలించినట్లయితే అట్టి జీవితంలో ఉన్న వారికి రేపు ఈ 3 అయ్యోలు ప్రతిధ్వనింపబడతాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకోసమే యేసుక్రీస్తు వారు ఎవరిని చూచి అయ్యో అన్నాడు. అయ్యో 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 అనేటువంటి ఈ మహాభయంకరమైనటువంటి శ్రమ ఏ భూ ప్రజలకి సంభవిస్తుంది అని పరిశీలించినట్లయితే ది బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23 మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనాన్ని చదివేటప్పుడు ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7 సార్లు దాదాపు యేసుక్రీస్తు వారు అయ్యో 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 అని తాను వాపోవడాన్ని మనం చూస్తున్నాం. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23 verse 15. అయ్యో 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 వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములలో కలుపుకొనుటకు, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెట్టింపు నరకపాత్రుడిగా చేయుదురు. లిజన్ చేయండి నాన్నలారా, ఇక్కడ చెప్తున్నాడు అయ్యో
వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, మీరు ఎలాగున్నారంటే ఒకరిని మీ మతములో చేర్చుకున్నటకు ప్రయాసపడుతూ ఉన్నారు. నిజమేనండి. ఈరోజు వేషధారులైన వారు, అవి నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థముగా సేవ చేసేటువంటి వారిని గురించి నేను మాట్లాడట్లేదండి. వారిని గురించి ప్రభు అయ్యో అని చెప్పలేదండి. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఈరోజు దేవుని రాజ్యానికి మనుషులను చేర్చేదానికన్నా తమ సంఘములో చేర్చుకోవాలని సేవకులు కుతూహలపడుతూ ఉన్నారు. వారు ఎంత తొందర, వారి యొక్క ఆరాటము, వారి యొక్క పోరాటము, దేవుని రాజ్యానికి ఆ ఆత్మ వస్తుందో లేదో అవుట్ ఆఫ్ క్వశ్చన్, నా సంఘానికి రావాలి అన్నటువంటి ఆరాటం కనబడుతుంది. అందుకే అంటాడు కదా, అయ్యో ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి, ఒకరిని మీ సంఘంలో చేర్చుకోవడానికి సముద్రాన్ని భూమిని తిరుగుతున్నారు. మీకు శ్రమ. వరకుపేటలో నేను ఉన్నటువంటి చెన్నై నగరంలో ఒక బ్రదర్ ఉన్నారు. వాడి పేరు శ్రీనివాసులు. వడ్డీ వ్యాపారి, మంచి రావిడి. వాడు వడ్డీ వ్యాపారం చేసిన కారణంగా వాడు వడ్డీలకి ఇచ్చి జనాలందరినీ వశీకరణ చేసుకునేవాడు. వాడంటే చాలా మందికి భయం. వాడిని నేను చూసినప్పుడల్లా వాక్యం చెప్పడానికి ప్రయాసపడి ఆ బాబు నిలిపి, తమ్ముడు ఇలాగ యేసు ప్రభు నమ్ముకొని వాక్యం చెప్తూ ఉంటాను. వాడు యేసు ప్రభుని విస్మరిస్తూ నన్ను గౌరవిస్తున్న కారణంగా కాదని లేక అవునని లేక తప్పించుకునేవాడు. ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్లీ నేను చూస్తున్నాను, నేను దారిని పోతూ ఉన్నాను, వాడు నాకు ఎదురొస్తూ ఉన్నాడు. ఎదురొచ్చేటప్పుడు ఎలాగొస్తున్నాడంటే చక్కగా వైట్ అండ్ వైట్ ధరించుకొని నన్ను చూచే ప్రతిసారి నమస్కారం నా అని ఆ మనుషుడు ఆ రోజు నన్ను చూచి ప్రైసలాట అన్నాడు. నా గుండె సంతోషంతో పొంగిందండి. ఎందుకంటే వడ్డీ వ్యాపారి అయినటువంటి దాదాగా పిలువబడుతున్న ఈ మనుషుడు ఎప్పుడు నమస్కారం అనే వ్యక్తి ఈరోజు వైట్ అండ్ వైట్ లో నన్ను చూసి బ్రైట్ గా వందనాలన్నా ప్రైసలాడనేసరికి నాకు ఆనందం పొంగిపోయింది. వెంటనే అడిగాను, రే బాయ్ ఎప్పుడు మారు మనసు పొందావు? అన్నయ్య నేను మారు మనసు పొందాను, ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నాను అన్నయ్య, బాప్టిజం కూడా తీసుకున్నాను అన్నయ్య అన్నా. ఓకే, ఏ సంఘములో ఉన్నావు అన్న ప్రశ్న వేయలేదండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సత్యమును అనుసరించి నా పిల్లలు నడుచుకొనుచున్నారని వినుట కంటే అత్యధికమైన సంతోషం నాకేది లేదు అని యోహాను అన్నాడు. యేసు సత్యం, ఆయనను తెలుసుకోవడమే సత్యం. ఆయన తెలుసుకున్నాడంటే ఏ సంఘంలో ఉంటే నాకు అవసరం లేదు. వేర్ ఎవర్ యు బి, ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్, అది నాకు చాలు. మంచిది నాన్న, ఏదో ఒక సంఘం దేవుని దగ్గర ఉన్నా కాబట్టి సంతోషం, వెళ్ళిపోని చెప్పి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత మరలా వాడు నాకు కనిపించాడు. మరలా రెండోసారి 6 మాసాల పిమ్మట నాకు కనిపించేటప్పుడు నల్లని బట్టలు వేసుకొని కనిపించాడు. నల్లని బట్టలు వేసుకొని మెడ నిండా దండలు వేసుకొని కనిపించాడు. నా హృదయము చాలా దుఃఖముతో కృంగిపోయింది. వెంటనే వాడిని చూచి అడిగాను, అరే శ్రీను, ఈ శ్రీను కాదండి, ఆ శ్రీను వేరే. అరే శ్రీను తమ్ముడు ఏమైంది నాయన ఇట్లా అయిపోయావు అని అడిగితే వాడు చెప్తున్నాడు, ఏమినా మీ కిరస్థానం మాత్రం. చెన్నై తెలుగులో మాట్లాడుతూ వాడు అంటాడు, ఏమినా మీ కిరస్థానపు మాత్రం. నేను తాగుబోతుగా ఉన్నప్పుడు ఎవడూ నా దగ్గరికి రాలేదునా. నేను వ్యభిచారిగా ఉన్నప్పుడు ఏ పాస్టర్ నా దగ్గరికి రాలేదునా. నేను దొంగగా ఉన్నప్పుడు ఏ పాస్టర్ నా దగ్గరికి రాలేదునా. అయితే నేను క్రైస్తవుడైన వెంటనే ఒకడొస్తాడు చప్పట్లు కొట్టమంటాడు, ఇంకొకడు వస్తాడు చప్పట్లు కొట్టొద్దంటాడు, ఒకడొస్తాడు ఆదివారం ఆరాధన అంటాడు, ఒకడొస్తాడు శనివారం ఆరాధన అంటాడు, ఒకడొస్తాడు హల్లెలూయా చెప్పంటాడు, ఇంకొకడొస్తాడు హల్లెలూయా చెప్పొద్దు అంటాడు. ఏమీనా ఇది? ఒకడంటాడు జీసస్ ఓన్లీ అంటాడు, ఒకడంటాడు యెహోవాయే దేవుడు అంటాడు, ఒకడంటాడు తండ్రికి విరోధంగా చేసినా పర్వాలేదు, కుమారునికి విరోధంగా చేసినా పర్వాలేదు, పరిశుద్ధాత్మ లేకపోతే నీ వేస్ట్ అన్నాడు. నా ఈ బాధలు భరించలేక నేను మరలా ఎక్కడికి వెళ్ళిపోయాను. మరలా నేను ఏ దేవుడైతే ముందుగా పూజిస్తున్నాడో అదే పాప మార్గానికి ప్రవేశించాను. నవ్వటానికి చెప్పలేదండి. నాకు ప్రియమైన దైవ సేవకులారా, సువార్త పరిచారకులారా, మీ సంఘములో చేర్చుకోవాలని, మీ మతంలో చేర్చుకోవాలని, మా సంఘ సభ్యుడిగా ఉండాలని రక్షణ పొందిన ఒక ఆత్మను కూడా మరలా పాపలోనికి పారదోలే పని చేయకండి. అట్టి వారికి రేపటి దినమందు అయ్యో, అట్టి వారికి రేపటి దినమందు అయ్యో అనే ప్రతిధ్వని యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే వాడికి నిత్య జీవం ఉందండి. ఆమేన్.
నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఏ సంఘములో ఉంటేనేమి క్రీస్తుని కలిగిన వాడై ఉన్నాడా? క్రీస్తు లేని వాడైతే, క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు దూరస్తుడు. అప్పుడు ఈ మనుషుడు ఒక రక్షింపబడిన ఆత్మ దూరమైపోవడానికి ఎవరు కారకులో తెలుసా? దేవుని రాజ్యములో చేర్చాలన్న తపన కన్నా నా సంఘంలో చేర్చుకోవాలన్న తపన కలిగినటువంటి శాస్త్రుల వంటి పరిచయాల వంటి దురుద్దేశం కలిగిన వారి వల్లే. కాబట్టి నా ప్రభు అంటాడు, సీను లాంటి ఆత్మలు ఎందరో దేవునికి దూరమై రాజ్యానికి దూరం అయిపోతుండగా, ఓ వేషధారులైన పరిచయాలారా, శాస్త్రులారా, మీకు రేపటి దినమందు అయ్యో. బి కేర్ఫుల్. 27వ వచనం చదువుతండి. 27వ వాక్యం చూసేటప్పుడు ఇంకొకరికి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, అది వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోను, అయితే లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషములతో సమస్త విధములైన కల్మషముతో నిండి ఉన్నది. అలాగే చాలా నాయన. ఇప్పుడు అయ్యో చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికండి అయ్యో? బలవంతంగా మతములో సంఘములో చేర్చుకునే వారికి కాదు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు అయ్యో? అయ్యో వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, మీరు ఎలా ఉన్నారండి? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారండి. చాలా మంది పైకి చూడడానికి మాత్రమే ఎలా ఉంటారట? శృంగారంగా కనబడతారట. పైకి చూడడానికి మాత్రమే తెల్లగా కనబడతారట. పైకి చూడడానికి మాత్రమే వైట్ అండ్ వైట్ గా కనబడతారట. నా ప్రభు అంటాడు, మీరు పైకి శృంగారముగా కనబడుతూ లోపల సమస్త విధములైన కల్మషము, కుట్ర, కుళ్ళు, కుచితం, వేషం, మోసం, ద్వేషం నిండిన వారలారా, రేపటి దినమందు మీకు అయ్యో. బి కేర్ఫుల్. ఆ మహాభయంకరమైన అయ్యో అనబడినటువంటి ఆ అయ్యోకి నువ్వు తప్పింపబడాలి. నువ్వు వేషం వేసితే నాకు తెలియకపోవచ్చు, నేను వేషం వేస్తే నీకు తెలియకపోవచ్చు. అయితే నాయనా, నువ్వు వేషం వేసావంటే మాత్రము ఆయన దృష్టిలో తప్పకుండా కనబడతావు బిడా. వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీకు అయ్యో, మీకు అయ్యో అంటాడు. 16వ వచనం చదివేటప్పుడు అక్కడ ఇంకొకరికి అయ్యో చెప్తూ ఉన్నాడు. ఎవరికి అయ్యో? అయ్యో ఆ దూత చెప్తున్నాడట, అయ్యో 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 ప్రజలకు అయ్యో. 16వ వచనం, అయ్యో అయ్యో అందులైన మార్గదర్శకులారా, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొంట కంటే అందులో ఏమీయో లేదు గాని దేవాలయంలో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానిని బుద్ధుడని మీరు చెప్పారు. చాలు తల్లి. ఇప్పుడు ఈయన అయ్యో ఒకటి చెప్పాడు. ఈ అయ్యో ఎవరికంటే అందులైన మార్గదర్శకులారా. అంటే ఈ డజంట్ నో ద వే. వీడికి మార్గం తెలియదు, ఆయనకి మార్గమే తెలియదు. ఈ మార్గం తెలియని ఈయన ఇంకొక అందుని తీసుకెళ్తాడు. నేను తీసుకెళ్తాను రండి, రక్షణ మార్గం చూపిస్తానని. వీడికి రక్షణ అంటే ఏందని తెలియదు, వీడికి మారు మనసు అంటే ఏందని తెలియదు, వీడికి పరిశుద్ధత అంటే ఏంటని తెలియదు, వీడికి ప్రేమ అంటే ఏంటని తెలియదు, వీడికి కృతజ్ఞత అంటే ఏంటని తెలియదు, వీడికి విశ్వాసం అంటే ఏంటని తెలియదు. అవి ఏవి లేని వీడు ఇతరులకు చెప్తాడట, నేను నీకు నేర్పుతానురా, నేను నీకు చూపుతానురా. ఓ అందులైన మార్గదర్శకులారా, మీకు అయ్యో. నీకే కన్నులు లేక నువ్వు గోతిలో పడేటప్పుడు నీతో పాటు కొందరిని తీసుకెళ్లి గోతిలో పడేస్తారంటావి. అందులైన మార్గదర్శకులారా, మీకు అయ్యో. నాకు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏ మనుష్యుడైతే వేషధారిగా ఉంటున్నాడో వాడికి రేపటి దినమందు అయ్యో. ఏ మనుష్యుడైతే దేవుని రాజ్యానికి కాకుండా తన సంఘానికి ఆత్మలు చేర్చాలని వేషముతో మోసముతో ప్రయత్నిస్తాడో వాడికి అయ్యో. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుడైతే ఇలాగూ మార్గము తెలియక ప్రవర్తన చేస్తూ ఉంటాడో వాడికి అయ్యో. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీకు ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు.
చేస్తున్నాడు. 3 దినాలుగా సభలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజున మీరు ఇచ్చేసి ఉన్నారు. ఈ చివరి దినములో చివరి వర్తమానం కోసం ఎంతో ఆతృతతో మీరు కనబెట్టుకొని ఉన్నారు. అయితే మీకు రేపటి దినమందు నా దేవుడు అయ్యో అని చెప్పకుండా ఉండాలంటే, భూ ప్రజలకు అయ్యో, కందుకూరు పట్టణ ప్రజలకు అయ్యో అని చెప్పబడకుండా ఉండాలంటే బి కేర్ఫుల్. ది బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-22 వచనాలు చూడండి. అక్కడ ఆయన ఇలాగూ తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ చదవబడబోయేటువంటి లేఖన భాగాలను కాస్త క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, ఒకవేళ రేపటి దినమందు ఈ యొక్క కందుకూరు పట్టణాన్ని గురించి ఆ బోర ఊదబడక మునుపు ఆ పక్షిరాజు వచ్చి అయ్యో 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 కందుకూరు పట్టణానికి అయ్యో అని చెప్పకున్నట్లు వీడియో పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెను, ఏ పట్టణాలలో విస్తారమైన అద్భుతాలు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోగా ఆయన వారిని ఇట్లా గద్దింపసాగెను, ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో, అది గద్దింపులు కాదు. పల్లెటూరులో కొంతమంది అయ్యో అంటారు. ఎలా అంటారంటే అయ్యో అయ్యో అంటే అది ఒక రకమైన అయ్యో, ఇది అయ్యో కాదు. అయ్యో చదురా తల్లి, అయ్యో అయ్యో కొరాసీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాసీనా బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో చేసిన ఆ పట్టణముల వారు ఈ పాటికి పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందిరని యేసు వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తున్నాడండి? ఇప్పుడు గద్దిస్తున్నాడు. ఓ అయ్యో కొరాజీనా బెత్సయిదా, అయ్యో మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోనులో చేసి ఉంటే, ఓ కందుకూరు పట్టణమా, చుట్టూ ఉన్నటువంటి పల్లె సీమల్లారా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఇంకెక్కడన్నా అన్యుల మధ్య చేస్తుంటే వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉందరు. ఇప్పుడు ఈ అయ్యో ఎవరికి అంటే, ఎన్ని మారులు వాక్యం విన్నాను, మారు మనసు లేకుండా ఉన్నారు. చూడండి, మారు మనసు లేని వారికి అయ్యో. బైబిల్ గ్రంథాన్ని మొత్తం చెప్పేస్తాం. బైబిల్ చేతికో తీసుకోకుండా బైబిల్ గ్రంథాన్ని చక్కగా విశ్లేషించి మంచి మర్మాలు చెప్పేస్తాం. అయితే నాయన బైబిల్ చెప్తుంది, అయ్యా నీ మధ్య అద్భుతాలు చేయబడ్డాయి, నీ మధ్య గొప్ప కార్యాలు చేయబడ్డాయి, నేనే బలమైన సువార్త అందించాను, బట్ దేర్ ఈస్ నో రిపెంటెన్స్. మీ మధ్య మారు మనసు పశ్చాత్తాపం కనబడట్లేదు. రేపటి దినమందు మారు మనసు లేని వారుగా మీరు ఇక్కడ ఉండినట్లయితే బైబిల్ చెప్తుంది మీకు అయ్యో. మారు మనసు లేని వారికి అయ్యో. ఆ మహాభయంకరమైనటువంటి అయ్యో అనే మాట దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పకూడదండి. ఆ భయంకరమైన అయ్యో అయ్యో అని చెప్పి భూప్రజలకు గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఈ సభలకు విచ్చేసిన వారిలో ఆ స్వరము వినేవాడెప్పుడు మీరు ఉండకూడదని నేను ఆశిస్తున్నాను, మీరు ఉండకూడదని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు వేషధారులు అయినట్లయితే, ఒకవేళ మీరు సున్నము కొట్టిన సమాధులు అయినట్లయితే, ఒకవేళ మీరు అందులైన మార్గదర్శకులైతే నేనేం చేయలేనండి. ఆయన మీకు అయ్యో అని చెప్తాడు. మీకు మారు మనసు లేకపోతే రేపు అయ్యో అని చెప్తాడు. ఆయన ఇంకొక అయ్యో చెప్తున్నాడు. ఆ అయ్యో చెప్పిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పి మీకు నేర్పడానికి నేను ముందుకెళ్తాను. ఎందుకంటే అయ్యో 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 అనేటువంటి ఆ భయంకరమైన స్వరము భూప్రజలు ఉద్దేశించి చెప్పుతుండగా అది ఎంత భయంకరమైనటువంటి కార్యమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆ అయ్యో అని నీకు వినబడకూడదండి. ఆ స్వరమును వినబడకూడదు. ఆ స్వరము నీకు వినబడుకున్నట్లు నువ్వు రక్షింపబడాలి, నువ్వు తప్పింపబడాలి, నువ్వు విమోక్షింపబడాలి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టడం ఎందుకంటే కేవలము వారు పాడుకొనుటకు కాదు, కేవలము వారు పాడుకొనుటకు కాదు. ఇదిగో చేరి వచ్చిన ప్రజానికము దేవుని నామమును గుర్తించి మారు మనసు రక్షణ పొంది ఆధ్యాత్మికమైన దేవుని రాజ్యంలో మీరు కనబడాలని తృష్ణతో వారు ఈ సభలను నిర్వహించి ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు చదివేటప్పుడు, లూకా 11:43-44 ఆయన ఈ మాట అంటాడు చూడండి.
అయ్యో అయ్యో పరిసయ్యులారా మీరు సమాజ మందిరములో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధులలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే అయ్యో మీరు కనబడని సమాధులు. ఒకప్పుడేమో సున్నము కొట్టే సమాధులు, కొందరేమో కనబడని సమాధులు. ఎంత వెతికినా కనబడదండి. మీరు ఎంతన్నా పరీక్షించండి. వసంత బాబు గారు ఎలాంటి వారండి? అమ్మా, ఆయన బంగారం వంటి వాడండి. ఆయన వాక్యం చెప్పితే, ఆయన ప్రార్థన చేస్తే అబ్బా అని అనేటట్లు బయటికి కనబడతారండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను, దేవుని వాక్యంలో ఉంటే వివరిస్తాను, లేకుంటే దాటిపోతాడు. వీరు కనబడరు. బయటికి చూడడానికి ఎంత విశ్వాసో, ఎంత భక్తి పరుడో, ఎంత ప్రార్థన పరుడో. ఎవరన్నా 10 మంది దగ్గర ఉన్నారంటే నీళ్లు తాగేటప్పుడు కూడా ప్రార్థన, స్తోత్రం నాయన, స్తోత్రం, ఎవరు లేరంటే ముద్ద తింటున్నా కూడా ఉండదు ప్రార్థన. 2 ముద్దలు లోపలికి పోయిన తర్వాత జ్ఞాపకం, అయ్యో నేను ప్రార్థించకుండా మర్చిపోయినా ఆ నవ్వులతో స్తోత్రం నాయన. మనుషులు ఉండేటప్పుడు ఎంత భక్తి ప్రదర్శన, మనిషి ఎదుట ఉండేటప్పుడు ఎంత విశ్వాస ప్రదర్శన, మనిషి కనబడేటప్పుడు ఎంత భక్తి పరుడో. అమ్మో, ఈయన అలాంటి వాడు కాడు, కనబడాడండి. ఏమాత్రమో కనబడడు. అయినా నరుని కంటిలో నువ్వు కనబడకపోయినా నా దేవుని కంటిలో కనబడతావని రాత్రి కాలం హెచ్చరిస్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరి కంటిలో పడకపోయినా నా దేవుని కంటిలో పడతావని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కన్నులకు మరుగైనది ఆకాశానికి ఎక్కిన నీవక్కడున్నావు, పాతాళానికి పోయి పడుకున్నా నీవక్కడ చూస్తున్నావు, వేకు రెక్కలు కట్టుకొని సముద్రమే గదిగాంతలకి వెళ్ళా నీవు నన్ను అక్కడ పట్టుకుంటున్నావు. వేర్ షల్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? నేను ఎవరికి కనబడనని చలాకీగా తప్పులు చేస్తున్నాను నా సహోదరుడా. ఎవరు కనుగొనలేరు. నేను ఎవరికి అగపడనని చలాకీగా పాపము చేస్తున్నాను నా చెల్లి. బైబిల్ తెలియజేస్తుంది దేవుని కంటిలో చిక్కుపడతావని. దేవుని కంటిలో చిక్కుపడతావు. డిఎల్ మూడి అంటాడు, పాపం అనేటువంటిది చాలని దుప్పటి అన్నాడు. పాపం అనేటువంటిది ఎలాంటిదంటండి? చాలని దుప్పటి. ఈయనెందుకో ఆ చాలని దుప్పటితో పోల్చాడో నాకు తెలియదు. అయితే చెన్నై నగరంలో మేము వాసం చేస్తుండగా ఆ చాలని దుప్పటిని ఎందుకు అన్నారని చక్కగా అర్థమైంది. ఎందుకంటే దోమలు మస్తుగా ఉంటాయండి. ఇక్కడ దోమలు ఉన్నాయండి. ఏమండి, దోమలు ఉండేటప్పుడు దుప్పటి కప్పుకుంటాం. ఆ దుప్పటిలో చాలని దుప్పటి తీసుకున్నాం అనుకోండి, దోమలకి అతి ప్రాముఖ్యమైన ప్రాంతాలు 2. ఈ దుప్పటి చాలకుండా పైకి లాగామంటే కాళ్ళు ఈ ప్రాంతాన్ని బహురుచిగా అవి భుజిస్తాయి. ఆ రక్తాన్ని చురుకునేటప్పుడు ఈ దుప్పటి ఏం చేస్తాడు? కాళ్ళకు లాక్కుండా అంటే చెవుల దగ్గరికి వస్తాయి. అది అరుణ్ అన్న కన్నా, విజయ్ అన్న కన్నా, తదితరుల కన్నా చక్కని గీతాన్ని పాడడం ప్రారంభిస్తాం. వెంటనే ఎక్కడికి లాక్కుంటాం, పైకి లాక్కున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి లాగుతాం. అయినా పాపం చాలని దుప్పటిరా. నువ్వు పైకి లాగితే కింద కనబడితే, కింద లాగితే పైకి కనబడదు. అయితే నువ్వు అనుకుంటావు ఎవరికి కనబడట్లేదని. దయచేసి నేను ఒక మాట చెప్పనా, మానవునికి భయపడావంటే వాడు ఎదురు లేనప్పుడు పాపం చేస్తావు. సర్వోన్నతుడైన దేవుడికి మాత్రము నువ్వు భయపడ్డావంటే నువ్వు ఎక్కడన్నా సరే పాపం చేయకుండా దేవునికి యథార్థంగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అలాగే తెలియజేస్తుంది, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, చాలడు. నువ్వు నాకు భయపడితే నా ఎదుట పాపం చేయవు.
దేవునికి భయపడే, నిజంగా భయపడేవాడు వాడు ఎవడైనా సరే ఎక్కడున్నా పాపం చేయజాడు. ఆమె చాలా మంది మనుషులు ఎదుట, విశ్వాసులు ఎదుట, పాస్టర్లు ఎదుట బహుభక్తి పరులుగా కనబడతారు. అయితే వారిని గురించి బైబిల్ చెప్తుంది, వారు కనబడని సమాధి. సున్నం కొట్టిన సమాధి వేరే, మోయబడిన సమాధి వేరే, తెరవబడిన సమాధి వేరే. వాటిని చూస్తే మనకేమనిపిస్తుంది? అక్కడ సమాధి ఉందని హుషారవుతాం. అయితే కనబడిన సమాధి మహా డేంజర్ అండి. ఎందుకు తెలుసా? ఈ పల్లెటూర్లలో పేదలు ఉంటారనుకోండి, నేనే సచ్చాను అనుకోండి, చచ్చిన తర్వాత శ్రీని తీసుకెళ్ళి నన్ను భూస్థాపన చేస్తున్నాడు. సమాధి కట్టే శక్తి ఆయన దగ్గర లేదు. సమాధిలో పెట్టి పూడ్చిన తర్వాత మట్టిని కుప్పగా పోసి ఆయన వెళ్ళిపోతాడు. ఒక వారం అవుతుంది, 2 రోజులు అవుతుంది, మేకలు, పశువులు ఆ సమాధి నన్ను పెట్టబడిన స్థలంలో ఏం చేస్తున్నాయి? తిరుగుతుంది. మరలా మట్టి ఏమైపోతుందంటే చదరం అయిపోతుంది. ఇప్పుడు ఆ మార్గం నడిచే వారికి అక్కడ ఏముందని తెలియదు, అక్కడ ఏముందని తెలియదు, సమాధి ఉందని తెలియదు. సున్నము కొట్టిన సమాధి కనబడుతుంది, ఇది సమాధి. మోయబడిన సమాధి కనబడుతుంది, ఇది సమాధి. తెరవబడిన సమాధి కనబడుతుంది, ఇది తెరిచిన సమాధి. అయితే కనబడిన సమాధి మాత్రం ఇక్కడ సమాధి లేదమ్మా, అది సమాధి కాదమ్మా, అది బంగారమ్మా అని అనుకుంటా. బైబిల్ చెప్తుంది, అయ్యో వేషధారులైన పరిచయులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు కనబడని సమాధులై ఉన్నారు. ఒకవేళ దైవ సేవకుడి కంట్లో పడకపోతే, తల్లిదండ్రుల కంట్లో పడకపోతే, భార్య కంట్లో పడకపోతే, భర్త కంట్లో పడకపోతే, నీ విశ్వాసి కంట్లో పడకపోతే, సర్వలోకనాథుడైనటువంటి సర్వాంతర్వ్యాపి అయిన నా కంటిలో నువ్వు ఉన్నావు. రేపు నీకు అయ్యో, రేపు నీకు అయ్యో 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 అని చెప్పి ఆ భయంకరమైన ధ్వని నీ విషయమై ప్రతిధ్వనించకుండా ఉండాలి అంటే ఈ రాత్రి నువ్వు అయ్యో అని చెప్పాలి. మీరు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని వాక్యాలు చదివారు, ఎంతసేపు ఆరాధనలో ఉన్నారు, అది నాకు ప్రాముఖ్యం కాదు. సభల యొక్క ఉద్దేశం ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను చూచి అయ్యో అని చెప్పక పూర్వం నువ్వు అయ్యో అని చెప్పాలి. ఎలా చెప్పాలి అయ్యో అని? సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్య 12, 11వ వచనంలో చూచినప్పుడు ఒక మనుష్యుడు దేవుడు అనలేదండి అయ్యో అని, యేసుక్రీస్తు వారు అనలేదండి అయ్యో అని, పరిశుద్ధాత్ముడు అనలేదండి అయ్యో అని, ఆయన అయ్యో అని నీకు చెప్పక మునిపే నీవు అయ్యో అని చెప్పావంటే నువ్వు బ్రతికింపబడతావని ఈ యొక్క సభలలో నేను మీకు మనవి చేసుకుంటున్నాను. అహరోనును అయ్యో నా ప్రభువా, అహరోను అంటున్నాడట, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపకము అని ఈయన అయ్యో అన్నాడు. ఏం జరిగింది? ఎందుకు ఈయన అయ్యో అన్నాడు? వీరు ముగ్గురండి, అహరోను, మోషే, మిరియాము, వీరు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎన్నుకోబడిన, పిలవబడిన, కోరుకున్నవాడు మోషే. మోషే అహరోను, మిరియాములను తీసుకున్నాడు. ఆ గొప్ప విమోచన క్రమంలో వీరు ఆయనతో పాటు సహకరించారు. వాటన్నిటిని గురించి వివరించడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే మీకు వాటిని గురించి తెలుసు. జరిగిన సమాచారం ఏంటి? అహరోను, మిరియాములు మోషేని గురించి మాట్లాడుకుంటున్నారు. నిజం చేయండి అయ్యా. అహరోను, మిరియాములు మోషేని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు మోషేతోనే మాట్లాడేనా? మాతో మాట్లాడలేదా? మేము మాట్లాడలేమా? మేము మోషేతో సమానమే కదా అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మోషే విశ్వాసులు మోషేకి చెప్పారా లేదా అని నాకు తెలియదు. మోషే ఆ మాటలు విన్నాడా లేదని నాకు తెలియదు. మోషే వినొచ్చు, వెనక ఉండవచ్చు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అయితే దైవజనుడైనటువంటి ద రియలీ మ్యాన్ ఆఫ్ గాడ్, నిజమైన దైవ సేవకుడైనటువంటి మోషేను గురించి అహరోను మాట్లాడినప్పుడు, మోషేను గురించి మిర్యాము మాట్లాడినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారు విన్నారో లేదో అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ సర్వోన్నతుడైన దేవుడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విని ముగ్గురిని పిలుపునిస్తున్నాడండి. లిజన్ చేయండి, బి కేర్ఫుల్. ముగ్గురికి పిలుపునిచ్చాడు. అహరోను, మోషే, మిరియాము ముగ్గురు ప్రత్యక్షపు గుడారంలోనికి రండి అన్నాడు.
రియలీ దేవుడు ఎంత పెద్దవాడు, ఎంత గొప్ప జెంటిల్నెస్ ఆయన దగ్గర కనబడుతుందో చూడండి. మోషేని గురించి వారు మాట్లాడారు. మోషేని గురించి మాట్లాడినందుకు ఏంటి వీరి మధ్య ఉన్న సమస్య, ఏంటి వీరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదాలు, ఎందుకు నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు? వస్తున్నా, ముగ్గురిని రమ్మన్నారు. ముగ్గురు వచ్చిన వెంటనే వారితో చెప్తున్నాడు, హలో అహరోన్, నువ్వు ఒకవేళ యాజకుడు అయితే నేను మోషేకి నేను తోడుకి ఇచ్చి ఉండవచ్చు. మిరియాము, నువ్వు ప్రవక్తివై ఉండవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నా సేవకుడైన మోషే ఎవడో తెలుసా? నేను ఎవరితోనైనా మాట్లాడి ఉంటే స్వప్నంలో మాట్లాడి ఉంటాను, నేను ఎవరితోనైనా మాట్లాడి ఉంటే దర్శనంలో మాట్లాడి ఉంటాను. అయితే నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒకటి, నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాడు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రెండు, నా సేవకుడైన మోషే అందరిలాంటి వాడు కాడు. నా సేవకుడైన మోషే నన్ను నిదానించి చూచి నాతో ముఖాముఖిగా మాట్లాడగలిగిన ఏకైక దైవజనుడు ఈ యొక్క సర్వ ప్రపంచంలో కళ్ళను తట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి నా మంచి దైవ సేవకుడిని తిట్టే ధైర్యం నీకెక్కడది? నా సేవకుడైన మోషేకు మీరు భయపడరా? వణుకు పుట్టాలండి. అభిషేకింపబడిన దైవజనుడు, ఎన్నుకోబడిన దైవజనుడు, ఆ దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నీకు భయం లేదా? గద్దించాడండి. ఆయన గద్దించిన వెంటనే మిరియాం యొక్క శరీరం అంతా కూడా తెల్ల కుష్టి వచ్చేసింది. తెల్ల కుష్టి రాగానే అహరోను ఎవరి వైపు తిరిగాడంటండి? ప్రభువా అని దేవుని వైపు తిరగలేదు. అహరోను వెంటనే మోషే వైపు తిరిగి, అయ్యో ప్రభువా, అవివేకులమై మేము చేసిన ఈ పాపము మా పైన మోపవద్దు అని అయ్యో అని తన పాపాన్ని గురించి ఏడ్చాడు. వెంటనే మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించిన క్షణములో నా ప్రభు స్వస్థతను ఆమెకు అనుగ్రహిస్తున్నాడు. కరంలో తట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సీక్రెట్ చెప్పి దాటిపోతాను. చాలా మంది అనుకుంటా ఉంటారు, అన్నయ్య నాకు చాలా రోజులుగా బాగలేదన్నయ్య, నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం కూడా ఉంటున్నాను అన్నయ్య. ప్రసాద్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, విజేంద్రరావు గారు ప్రార్థన చేశారు, హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రార్థన చేశారు, ఎంత మీరు కూడా చేశారన్నయ్య. అయితే నా చెప్పుకోవాలా? బాధక్క బాధో. ఎంతమంది దైవ సేవకులు ప్రార్థన చేసిన పోదు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ డివైన్ హీలింగ్? నీ దైవిక స్వస్థత యొక్క రహస్యం ఏంటి? మోషేను తిట్టారు, అందువల్ల వారికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. మోషేను తిట్టారు, అందువల్ల రోగం వచ్చింది. ఇప్పుడు నీ రోగం పోవాలంటే విజేంద్రరావు వచ్చి ప్రార్థన చేస్తే పోదు, ప్రసాద్ వచ్చి ప్రార్థన చేస్తే పోదు, ప్రాక్టికల్ గారు వచ్చి చేస్తే పోదు, వసంత బాబు వచ్చి ప్రార్థన చేస్తే పోదు. ఏ దైవ సేవకుని నువ్వు తిట్టావో ఆ సేవకుని తట్టు తిరిగి, అయ్యా అవివేకులమై పాపం చేశాము అని నీ తప్పులను ఒప్పుకుంటే అప్పుడు నీ రోగం పోతుంది. బీ కేర్ఫుల్. దైవ సేవకులు అంటే సామాన్యమైన వారు కారండి. దేవుని చేతుల బలమైన పాత్రలు వారు. ఆమేన్. దైవ సేవకుని నిందించడానికి, దైవ సేవకులు అవమానించడానికి, దైవ సేవకులు పేరెట్టి నువ్వు చెప్పడానికి ఎవరు నువ్వు? ఒకటి మనం చేసుకుంటున్నాను, వాడు వీడైనా సరే ఇంకెవడైనా సరే తప్పు చేశాడంటే జీతం ఇచ్చేవాడు పైన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీవు మాట్లాడే అధికారం నీకు ఇవ్వబడలేదు. ఎప్పుడైతే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారో వెంటనే వారికి కుష్టి వచ్చింది. జెంటిల్నెస్, ఆయనలో ఉన్న జెంటిల్నెస్ చెప్పాను కదా, ముగ్గురిని పిలిపించారు. ఈరోజు ఒకసారి గమనించండి, చాలా మంది పెద్దలుగా ఉంటారు కానీ బుద్ధి లేని వారుగా ఉంటారు. పెద్దలైతే పెద్దలుగా ఉంటారు, అయితే బుద్ధి లేని వారుగా ఉంటారు. నేను వస్తున్నాను, పెద్దలతో చెప్తున్నాను, పెద్దయినా ఈ అరుణన్న చాలా మోసమైపోయాడు. పెద్దయినా అరుణ్ చేసేది నాకు చాలా కష్టంగా ఉంది, అరుణ్ పైన నాకు చాలా కష్టంగా ఉంది, అరుణ్ పైన నాకు చాలా కష్టంగా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేయాలంటే, సరే వసంతనా అరుణాన్ని పిలిపిస్తాను కూర్చుందాం అని మాట్లాడాలి. అవునండి, యెహోవా ఆ పని చేశాడు, యెహోవా ఆ పని చేశాడు. ఈరోజు చాలా మంది వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులు చెప్పిన చాడీలను
సాధకంగా తీసుకొని వారికి అనుకూలమైన వ్యక్తులు చెప్పిన చాడీలను తీసుకొని విచారించకుండా ఎదుటి వ్యక్తిని తప్పుడు వాడిగానే భావిస్తూ ఉంటారు. నేను సవాల్ చేస్తున్నాను, ఎవరైనా సరే ఏదైనా నెపము మోపగలిగితే రండి, మన వివాదము తీర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెపం మోపగలిగితే వాడు ఎవరైనా సరే రండి, మన వివాదం తీర్చుకుందామని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. యెహోవాలో ఉన్న జెంటిల్నెస్, మోషేని రమ్మన్నాడు, అహరోను రమ్మన్నాడు, వివాదం చెప్పన్నాడు, ఒకసారి తీర్పు తీర్చాడు. ఉందా దిల్? ధైర్యం ఉండాలండి దైవ సేవకుడు అంటే. ధైర్యం ఉండాలండి దేవుని బిడ్డవంటే. వేషం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఆమేన్. దేవుడు చక్కగా తీర్పు తీర్చాడు. వెంటనే ఈ సబ్మిషన్ హిమ్సెల్ఫ్, వాడు విధేయుడవుతున్నాడు. అయ్యో ప్రభువా, అవివేకులమై పాపం చేస్తాం. వెన్ హి కన్ఫెస్ హిస్ సిన్స్, ఎప్పుడైతే తన తప్పులను తన పాపాలు ఒప్పుకున్నాడో వాడి రోగం అప్పుడు మాసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఆయన అంటాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు ఇంకొక మనుషుడు అంటాడు అయ్యో అని. ఆ మనుషుడు అంటాడు, చూడండి యెషయా 6:5 చూసినప్పుడు, ఎవరిని పంపుతాడని పరమాత్ముడు అడుగుతూ ఉన్నాడు. అందుకు ఈయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివాసము చేయుచున్నాను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచితినని తాను అనుకున్నాడట. దేవుడు అడుగుతున్నాడు, ఎవడు వెళ్తాడు స్వార్థ చెప్పడానికి అని. యెషయా అంటున్నాడు, పోవాలని ఆశ ఉంది. అయితే ప్రభువా, నా పెదవులు అపవిత్రమైనవి, పెదవులలో కలిగిన అపవిత్రతను బట్టి ఇతడు అయ్యో అంటున్నాడు. ఆయన నిన్ను చూచి భూప్రజలకు అయ్యో అని చెప్పకముందు నీవు అయ్యో ప్రభువా, అవివేకులమై పాపము చేసిద్దామని, అయ్యో ప్రభువా, నా పెదవులలో అపవిత్రత ఉన్నదని నువ్వు ఒప్పుకున్నావంటే సరే బిడా, రేపు నువ్వు తప్పుకుంటావు. నువ్వు కప్పుకున్నావంటే రేపు చిక్కుకుంటావు. దట్స్ వై మై డియర్, దట్స్ వై మై బిలో, ఈ రాత్రి నీకు ప్రభు పిలుపునిస్తున్నాడు. ఆ రోజు అయ్యో 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 అనేటువంటి స్వరం నీకు వినబడకపోవడం, ఈ రాత్రి కాలంలోని అయ్యో ప్రభువా, అవివేకులమై పాపం చేశామని, అయ్యో ప్రభువా, మా పెదవులలో అపవిత్రత ఉన్నదని నువ్వు అయ్యో అని పశ్చాత్తాపముతో ఆయన ఎదుట కన్నీటిని మున్నీరు చేసుకోగలిగితే టుడే ఇట్స్ ఎ బిగ్ గాడ్. ఇప్పుడే నా దేవుడు మిమ్మల్ని ప్రేమించి క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఉండదండి. అబద్ధం ఉంటే కొట్టేయండి, అది ఉండకూడదండి, అది అక్కడ ఉండకూడదండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. ఈయన అంటాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు ఉన్నాయి, అపవిత్రములైన పెదవులు గలవారి మధ్య ఉన్నాను, ఇందుకు నేను అయ్యో. ఒక మనుషుడు అంటాడు, ఆ మనుషుడు అయ్యో అంటాడు. ఎందుకు అయ్యో అంటున్నాం? రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు ఆ మనుషుడు, ఆ దైవజనుడు ఒకసారి ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణంగా స్థిరపడక మునుపు ఆయన ఇలాగుతాడు, మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? అయ్యో అయ్యో, ఇట్టి మరణమునకు లోనొక శరీరం నుండి ఎవడు నన్ను విడిపించును? చదువు నాన్న. అయ్యో అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనొక శరీరములో ఉండి నన్నెవడు విడిపించును? ఆమేన్. ఎక్కడి నుంచి విడిపించాలంటండి? మరణమునకు లోనగే శరీరములో నుంచి విడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. మరణమునకు లోనయ్యేటువంటి నీ శరీరాన్ని విడిపించి విమోక్షించి నిత్య జీవము ఇవ్వగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని పరీక్షిస్తే ఒకే ఒక దేవుడు ఉన్నాడండి. ఎందుకంటే ఆయన మాత్రమే చెప్పాడు, నేను మృతుడనైతేని ఆయనను ఇదిగో సదాకాలం నేనేమై ఉన్నానో సజీవుడనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమును జయించిన వాడు మాత్రమే మరణము పైన మనకి విజయం ఇవ్వగలడు. అందుకంటాడు, అయ్యో మరణమునకు లోనగు ఈ యొక్క శరీరము ఎవడు నన్ను విడిపించు? ఈ రాత్రి నీ శారీరక బలహీనతను బట్టి, ఈ రాత్రి నీ పెదవుల వలనైన బలహీనతను బట్టి, ఈ రాత్రి అవివేకముతో నువ్వు చేసిన తప్పులను బట్టి ఆయన అయ్యో అనక ముందు నువ్వు అయ్యో అన్నావంటే నీకు గొయ్యి తీయక మునిపే పరలోక రాజ్యం స్థలం సిద్ధమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అయ్యో అని చెప్పాలి. ఈ మనుషుడు ఇంకొక పర్యాయం అయ్యో అని అంటాడండి. ఈయనెందుకు అయ్యో అన్నాడు? మనం కూడా అయ్యో 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 అంటూ ఉంటాం. ఎప్పుడు అయ్యో అంటాం?
కష్టం వచ్చినప్పుడు అయ్యో అంటాం, ఇంట్లో ఎవరైనా చనిపోతే అయ్యో అంటాం, ఏదైనా నష్టం వచ్చిందంటే అయ్యో అంటాం, ఏదైనా కష్టం కలిగిందంటే అయ్యో అంటాం. నాకు ప్రియమైన బిడ్డలారా, ఈయన ఒక మనిషి అంటున్నాడు, ఈయన అయ్యో అంటున్నాడు. ఈయన ఎందుకు అయ్యో అన్నాడు? అవివేకులమై పాపం చేసి అయ్యో అనలేదు, అపవిత్రమైన పెదవుల గలవాడు అయ్యో అనలేదు, శారీరక మరణముకు లోనవుతుంది అయ్యో అని అనలేదు. ఈ మనుషుడు అయ్యో అంటున్నాడు. ఎందుకు అయ్యో అంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ. దేనికయ్యో? సువార్తను ప్రకటింపకపోతే నాకు అయ్యో. లిజన్ చేయండి, ఇది సమర్పణ. ఇది ఏంటండి? సమర్పణ. ఈరోజు సంపన్న రావులు తయారయ్యారే కానీ సమర్పణ రావులు తయారు కాలేదండి. నా సొసైటీలో, నా సంఘములో, ఈ సమాజంలో, కందుకూరు పట్టణంలో సంపన్న రావుల కన్నా సమర్పణ రావులు ఎదగాలని ఆశపడుతూ ఉన్నాను. సంపన్న రావులు కాదు, సమర్పణ రావులు రావాలి. ఇక్కడ సమర్పణ చూడండి, సువార్త చెప్పకపోతే నాకు అయ్యో. ప్రయాణమైపోతున్నారు, 14 రోజులు ఉపవాసం, ప్రయాణమైపోతున్నారు. నడి సంవత్సరానికి వెళ్ళేసరికి తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపోయింది, పలకలు చేత పట్టుకున్నారు, అద్దరి చేరుకున్నారు. ప్రయాణం విఫలమైంది, అద్దరి చేరుకున్నారు. కపికి చీకటిగా ఉన్నది, భయంకరమైన గాఢాంధకారంలో ఒక దీపంలో చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఈ మనిషి ఏమంటున్నాడో తెలుసా? ఎలాగో దేవుని కృపను బట్టి ప్రాణాలతో బయటపడ్డాం, ఈ రాత్రి ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఏం చేయాలి, ఈ ఆలోచించలేదండి. లూకాని పిలుస్తున్నాడు. లూకా, మనం ఎక్కడున్నాం? లూకా చెప్తున్నాడు, మనం మెలితే ద్వీపంలో ఉన్నాం. వెంటనే లూకాతో ఏమంటున్నాడో తెలుసా? వెళ్ళు, అక్కడి ప్రజలకు సువార్తను చెప్తాం. దేవుడి నామమునకు మహిమ కలిగినట్టు కర్మలు తట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఉపవాసం ఉన్నారు, ప్రయాణం చేశారు, సరుకులు అయిపోయాయి, దుస్తులన్నీ పాడైపోయాయి, ఓడ బద్దలైపోయింది, సముద్రంలో పడిపోయారు, పలకల చేత పట్టుకున్నారు, ప్రాణాలు అరిచేత పట్టుకున్నారు, అద్దరి చేరుకున్నారు. ఎక్కడున్నావండి? నా పని ఏంటి? సువార్త చెప్పాలి. ఆమె ఈరోజు కొంతమంది, మీరు బంగారు లాంటి వారండి, నేను మద్రాసులో ఉన్నవారని చెప్తున్నా. ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంటే డ్యూటీకి పోయినట్టు. ఎట్లండి? ఆఫీసుకు పోయినట్టు అంతే. ఆదివారం మాత్రం బైబిల్ తీసుకునేసి వస్తాం. సంఘ క్రమాలలో ఏ రోజు ప్రార్థన ఉంటే ఆ రోజు మాత్రమే బైబిల్ తీస్తాం, ఆ రోజు మాత్రం వాక్యం చెప్తాం. ఇదేదో ఒక మంచి కార్యాలలో పనిచేస్తున్నట్టు ఆఫీస్ వర్క్ లాగా ఆ సమయానికి వెళ్ళడం, వాక్యం చెప్పడం. అవులేమంటాడు తెలుసా తన కుమారునికి? నా కుమారుడా, సమయమందును అసమయమందును వాక్యము చెప్పు. ఆమేన్. అలాగా ఎప్పుడైనా వాక్యం చెప్పకపోతే, ఏ రోజైనా వాక్యం చెప్పకపోతే నాకు శ్రమ. నాకు జోబు నిండకపోతే కొందరికి శ్రమ, అనుకున్న పనులు ఇవ్వకపోతే కొందరికి శ్రమ, రావాల్సిన ఒడ్లు రాకపోతే కొందరికి శ్రమ, ఇస్తానన్నవి ఇవ్వకపోతే కొందరికి శ్రమ, తెస్తానన్నవి తేకపోతే కొందరికి శ్రమ. అయ్యా నీకేమి శ్రమ? సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ. కర్మల తట్టండి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్, ఎంత సమర్పణ కలిగిన మనుషుడండి. ఈ రాత్రి కాలంలో నాకు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడుతూ ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. రాబోయేటువంటి మహాభయంకరమైన ఉగ్రత దినములో నీవు అయ్యో 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 అనబడేటువంటి ఆ భయంకర నాశన కూపంలో నువ్వు చిక్కబడక పూర్వము భూరాతోని మధ్యాకాశంలో బ్రోగుతుంది. ఆమేన్. భూరాతోని మధ్యాకాశంలో బ్రోగుతుంది. ఆ భూరాతోని బ్రోగిన వెంటనే రెక్కల చాచి మీరందరూ నాతో పాటు ధైర్యంగా చెప్పగలను అంటే, ధైర్యంగా చెప్పగలను, నాతో పాటు మీరందరూ ఆయన రెక్కల క్రింద ఉండాలి అంటే ఈ రాత్రి కాలంలో మీరు చెప్పవలసిన మాట అయ్యో అని చెప్పాలి. అయ్యో అని చెప్పాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చూసి విక్టోరియా మహారాణి అడిగారట, బెంజమిన్ నీకు 2 ప్రశ్నలు వేస్తాను, నా 2 ప్రశ్నలకు ఒకే ఒక మాటతో జవాబు చెప్పాలి. అప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు అడిగారట, అడగండి తల్లి నేను చెప్తాను. అప్పుడు ఆమె అన్నదట,
యూదులు క్రైస్తవ్యము నిజమైనది అనటానికి ఏదైనా ఒక్క మాటలో జవాబు చెప్పన్నప్పుడు ఆ మనిషిని చెప్పాడట, యూదులు అని జవాబిచ్చాడట. అవును, నేడు జీవిస్తున్న యూదులు క్రైస్తవ్యం నిజం అనడానికి సాక్షాధారంగా ఉన్నారు. ఇట్స్ వెరీ నైస్. రెండవ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో నెరవేర్చిన ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి, ఒక మాటలో చెప్పు అన్నారట. ఆయన చెప్పాడట, ఒక్కటే అన్నారట. వెంటనే ఆవిడ ఆశ్చర్యపడిపోయి అడిగిందట, అలాగైతే ఏంటి ఆ ప్రవచనము? దేవుని బోరతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు దిగవచ్చును, క్రీస్తు యేసునందు మృతులందున మృతులు మొదట లేతులు అని వ్రాయబడింది. నేను బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు అంటున్నారట, అమ్మ ఆ ఒక్క ప్రవచనం అన్నది ఆ బోరాతోని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కరములు తట్టిన దేవుని మహిమగా హల్లెలూయా హల్లెలూయా. ఆ సమయం ఆసన్నమయ్యింది. ఎప్పుడు ఏమి సంభవించాలి, ఏ ప్రవచనం తర్వాత ఏ ప్రవచనం జరగాలి, ఏ ప్రవచనం జరగని తర్వాత ఈ ప్రవచనం జరగాలని బైబిల్లో సూచించడం జరిగిందో ఆ ప్రవచనాలన్నింటినీ కోడీకరించి యుగాంతము క్రీస్తు రాజ్య స్థాపన పుస్తకాన్ని రచించి పెట్టి ఉన్నాను. ఆ పుస్తకం మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఆ పుస్తకాన్ని తీసినట్లయితే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి హిస్టారికల్, సైంటిఫికల్ అండ్ ఆర్కియాలజికల్ ఆధారాలతో వ్రాసి ఉంచి ఉన్నాను. ఎందుకంటే చరిత్ర, పురావస్తు, శాస్త్రీయ ఆధారం లేకుండా వసంత బాబు ఒక్కటి కూడా రాయటానికి దేవుడు అనుమతించలేదు. 75,000 ఆధారాలు ఈ రోజుకి కనిపెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హిస్టారికల్, సైంటిఫికల్ అండ్ ఆర్కియాలజికల్ ఆధారాలు 75,000 ఆధారాలు కనిపెట్టి ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? దిస్ గాస్పెల్ షల్ బి ప్రొక్లైమ్డ్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద దెన్ ది ఎండ్ విల్ కమ్ అని చెప్పి వేద గ్రంథంలో వ్రాయబడ్డది. ఎప్పుడు సువార్త ఆధారాలతో ప్రసంగింపబడుతుందో అప్పుడు అంతం వచ్చని వ్రాయబడ్డది. ఇలాగూ దేవుని యొక్క రాకడకు సంబంధించిన గుర్తులన్నీ కూడా, ప్రవచనాలు కూడా చక్కగా నెరవేరిపోయిన చివరి దినాల్లో మనం ఉంటుండగా ఆ పోరాటం మ్రోగునప్పుడు రెక్కలు చాచి మీరు నా పక్షాన్ని చేరుకున్నారా? ఓకే. లేకపోతే ఆ తర్వాత క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో మీకు అయ్యో 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 అనే మహాభయంకరమైన శబ్దం వినబడబోతుంది. నాకు ప్రియమైన సహోదరి, నాకు ప్రియమైన సహోదరుడా, క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి వారులారా, ఆ మహాభయంకరమైన ఉగ్రత జనమందు, ఆ మహాభయంకరమైనటువంటి జనమందు నీకు ఆగతి రాకమునుపు ఇప్పుడే నువ్వు చేయవలసిన పని, ఆయన అయ్యో అనక మునుపు నువ్వు అయ్యో అనాలి. కందుకూరు పట్టణాన్ని దేవుడు ప్రేమించి ఆయన ఈ మాట అంటున్నాడు. జెఫన్యా 2:1, జెఫన్యా 2:1. ఆయన ముద్దుగా పిలుస్తున్నాడండి మిమ్మల్ని, మనల్ని ముద్దుగా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు నేను చెప్పగలను, కానీ చదివితే మీకు అర్థమవుతుంది అని చెప్పి నా నోటితో ఆ మాటను ముందుగా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. జెఫన్యా 2:1. కమాన్. సిగ్గుమాలిన జనులారా, ఇంకొకసారి సిగ్గుమాలిన జనులారా, ఇంకొకసారి సిగ్గుమాలిన జనులారా. నువ్వు చాలా ముద్దుగా పిలుస్తున్నావు తల్లి, తిట్టినట్టు చెప్పరా. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగురునట్లు, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, సమయము గతించుచున్నది. విధి నిర్ణయములు నిర్ణయము కాకముడిపే యెహోవా కోపాగ్ని యెహోవా యొక్క కోపాగ్ని మీ మీదికి రాకముడిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత జనము రాకముడిపే కూడి రండి, కూడి రండి అయ్యో అయ్యో అని చెప్పడానికి. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి చెదరిపోనట్లు సమయము గతించుచున్నది. యెహోవా ఉగ్రత మీ మీదికి రాకముడిపే, మహాభయంకరమైన దినము రాకముడిపే, ఆ దినమున పక్షిరాజు వచ్చి మిమ్మల్ని చూచి అయ్యో 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 అని కేకలు వేయకముడిపే కూడి వచ్చి అయ్యో ప్రభువా అవివేకులమై పాపము చేసితిమి, అయ్యో ప్రభువా వివేకము లేక పాపము చేసితిమి, అయ్యో ప్రభువా అపవిత్రమైన పెదవులు కలవారము, అయ్యో ప్రభువా వేషధారులమైన మమ్ములను అవివేకులమై వివేకము లేక నీకు వ్యతిరేకముగా దైవజనులకు వ్యతిరేకముగా మాట్లాడిన మాటలను చేసిన పాపమును క్షమించు నాయనా అని నీవు నీ తప్పును ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో నీ ఆత్మను కుమ్మరించి అయ్యో 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 అని విలపించావంటే ఇప్పుడే నీ శారీరక రోగములను, మానసిక రోగములను, ఆత్మీయ రోగములను స్వస్థపరచి అయ్యో అయ్యో అని ధ్వనించడానికి ముందుగా ప్రతిధ్వనించిన దేవుని బోరాతని మ్రోగగానే ఆయన రెక్కల కింద చేర్చుకుంటాడు. దట్స్ వై మై డియర్ సిస్టర్, దట్స్ వై మై డియర్ బ్రదర్, ఈ రాత్రి కాలం నీకు ఇవ్వబడి ఉన్నది. ఇట్ ఈస్ రియలీ నీకు ఇవ్వబడిన ఒక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము.
కనబడిన సమాధులా జీవించకండి, సున్నము కొట్టిన సమాధులా బ్రతకండి, వేషధారులాగా బ్రతకండి. మతంలో చేర్చుకోవాలని ఒక రక్షింపబడిన ఆత్మను కూడా పాడు చేయడానికి వారికి మీ యొక్క సంఘ సిద్ధాంతాలు బోధించకండి. క్రీస్తు ప్రేమను మాత్రమే బోధించండి, రక్షించండి. ఆయన అయ్యో చెప్పకమునపు ఒక్క నిమిషము మీరు మీ కన్నులు మూసి తలలో వంచి అయ్యో అని మీరు చెప్పగలిగితే నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా సభలకు అర్థం ఉంటుంది. ఇంతకాలం మిమ్మల్ని సహించిన దేవుని ప్రేమకు అర్థం ఉంటుంది. ఆ దైవ ప్రేమ ఈ సమయంలో మీ మధ్యలో సంచారము చేస్తుంది. నా దేవుని ప్రేమ మీ మధ్యలో మాట్లాడుతూ ఉన్నది. ఆయన మీరు నశించుట ఇష్టం లేక, మీరు పాడైపోవట ఇష్టం లేక, ఆ ఉగ్రతలో చిక్కుబడట ఇష్టం లేక, ఆ నాశనంలో మీరు పడిపోవట ఇష్టం లేక, మీరు నశించిపోవట ఇష్టం లేక కరుణాకరుడు ఈ రాత్రి పిలుపునిస్తున్నాడు. నీవు అయ్యో ప్రభువా అని చెప్పగలవా? ఈరోజు